హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొన్ని బిగ్ మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఐపీఎల్ నుంచి. అవేంటో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా 3 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ మొదటిది వచ్చేసరికి అయితే రిషబ్ పంత్ని అయితే వదిలేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఆప్షన్లోకి. ఎందుకంటే వాళ్ళు న్యూ టీమ్ని అయితే బిల్డ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యారు న్యూ క్యాప్టెన్ తోటి. సో చూడాలి, ఇప్పుడు రిషబ్ పంత్ని బయటికి వదిలేస్తే దెన్ హూ విల్ పిక్ అని అయితే మేజర్గా స్టార్ట్స్ ఏం చెప్తున్నాయంటే సిఎస్కే అనేది రిషబ్ పంత్ మీదే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, టార్గెట్ చేసే అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మనం 2025లో అయితే రిషబ్ పంత్ని ఎల్లో జెర్సీలో అయితే చూడబోతున్నాము. అండ్ నెక్స్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసరికి అయితే ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, ఎల్ఎస్జే టీం అయితే కేఎల్ రాహుల్ని అయితే వదిలేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేసుకుందాం అనుకున్నా కేఎల్ రాహుల్ మేబీ ఒప్పుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్స్ అయ్యాయన్నమాట 2024 ఐపీఎల్లో. సో ఒకవేళ కేఎల్ రాహుల్ కనుక బయటికి వస్తే, అంటే మేజర్ ఆప్షన్లోకి వస్తే, దెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే హోమ్ కమింగ్ లాగా మేజర్గా క్యాప్టెన్సీ రిప్లేస్మెంట్కి అయితే కేఎల్ రాహుల్ని అయితే వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓపెనర్ బ్యాట్స్మెన్గా కూడా ట్రై చేయొచ్చు. సో కేఎల్ రాహుల్ని మళ్ళీ మనం ఆర్సీబీ జెర్సీలో చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక బిగ్ మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఏంటిదంటే ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే ఆప్షన్లోకి వచ్చే అవకాశాలు కూడా చాలా గట్టిగా స్పష్టంగా అయితే ఉన్నాయి. సో హిట్ మ్యాన్ వస్తే ఆప్షన్లోకి ఏ టీమ్స్ టార్గెట్ చేస్తాయంటే మ్యాక్సిమం ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రిషబ్ పంత్ని వదిలేస్తున్నారు. అండ్ ఎల్ఎస్జిన్ టీం కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కేఎల్ రాహుల్ని వదిలేస్తున్నారు కాబట్టి. సో హిట్ మ్యాన్ బ్యాంగ్లో ఉంటాడు నాకు తెలిసి 2025 మెగా ఆప్షన్లో. సో ఇదైతే ఎంఐ ఫ్యాన్స్కి అయితే చాలా మటుకు ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్గా గుర్తించారు, 5 ఐపీఎల్ ట్రాఫీస్ కూడా అందించాడు. బట్ తనని బయటికి వదిలేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎంఐ ఫ్యాన్స్ చాలా బాధగా అయితే ఫీల్ అవుతారు. సో ఎంఐ ఫ్యాన్స్ మీరు ఒకవేళ ఉంటే దీని మీద మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అప్డేట్స్ అనేవి మా యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా చాలా వస్తాయి. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.